హలో అండి, నేను మీ డాక్టర్ వివేక్, మీ ఈఎన్టీ సర్జన్ని. మీకు ఎప్పుడైనా కోల్డ్ వచ్చినా కానీ, మీరు ఏమైనా ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినా కానీ మీకు ఇయర్ బ్లాక్ లాగా అనిపిస్తుందా? దానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో ఈరోజు మాట్లాడుకుందాం. మీ ఇయర్ బ్లాక్ అవ్వడానికి ఒక రీజన్ మీ చెవులో ఎక్కువ వ్యాక్స్ ఉండడం వల్ల కూడా మీకు ఇయర్లో బ్లాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చి మీకు కోల్డ్ కానీ సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ అవుతే ఆ ఇన్ఫెక్షన్ స్టేషన్ ట్యూబ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి మీ ఇయర్కి రీచ్ అయ్యి అక్కడ కూడా మీకు ఇయర్ బ్లాక్ లాగా అనిపించవచ్చు. థర్డ్ రీజన్, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ట్రావెల్ చేసింటే సమ్ ఎయిర్ ప్రెషర్ చేంజెస్ వల్ల మీ ఇయర్ బ్లాక్ అనిపించవచ్చు. ఇప్పుడు మనకి ఇయర్ బ్లాక్ ఎందుకు అవుతుందో రీజన్స్ తెలుసుకున్నాయి కదా. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే ఈ ఇయర్ బ్లాక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. ఒకవేళ మీకు వ్యాక్స్ అలా బిల్డప్ అయ్యింటే మీరు వ్యాక్స్ అరగడానికి కొన్ని డ్రాప్స్ దొరుకుతాయి. ఆ డ్రాప్స్ వాడి ఆ వ్యాక్స్ అరిగేలాగా చూసుకొని తర్వాత ఇయర్ వాష్ చేసుకుంటే ఆ ఇయర్ బ్లాక్ వెళ్ళిపోతుంటుంది. లేకపోతే మీకు ఏమైనా కోల్డ్ కానీ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ అలా వస్తే వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవచ్చు. వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకున్నప్పుడు దాంట్లో విక్స్ కానీ జెండుబామ్ కానీ వేసుకొని ముక్కుతోనే గాలి పీల్చుకొని ముక్కుతోనే గాలి వదలండి. లేదా మీరు ఏమైనా ఫ్లైట్ జర్నీ చేశారు, తర్వాత ఇయర్ బ్లాక్ లాగా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒకటి ఎక్కువ గుటక వేయడం, లేదా ఎక్కువ ఆవలించడం, లేదా వేసలో మనవేయాలంటారు, అంటే మీ ముక్కుని ఎలా పట్టుకొని అని గాలి వదలడం. ఇలా ఇయర్ బ్లాక్ అయినప్పుడు అసలు చేయకూడనివి ఏంటి అంటే ఇయర్లో ఆయిల్ పోయడం కానీ, ఏమైనా ఇయర్ బడ్స్ వాడడం కానీ, ఇటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్నిస్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ కానీ వాడటం. మీ ఇయర్ బ్లాక్ 2-3 రోజులు అయినా కూడా ఇంకా తగ్గకపోతే మీకు ఎటువంటి ఇయర్ పెయిన్ కానీ, లేకపోతే వెనికిడి తగ్గడం కానీ, లేకపోతే కళ్ళు తిరగడం లాగా కానీ అనిపిస్తే కంపల్సరీ మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ని వెళ్ళి కలవండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఈఎన్టీ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.